ఈ కీర్తనలో ఒక బ్యూటీ ఏంటంటే, శ్రమల మధ్యలో దేవునిని ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు దిగొచ్చాడు. ఒక విషయము దావీదుకు జ్ఞాపకం వచ్చింది. నా దేవా, నేను మొరపెట్టుచున్నాను, ప్రార్థన చేస్తున్నా, ఆర్తధ్వని చేస్తున్నా. అయితే ఇవన్నీ కాదు, స్తుతించుటలో శక్తి ఉంది. స్తుతిస్తే ఏమవుతుందంటే, ఆ స్తుతులనే ఒక సింహాసనముగా ఎంచి పరలోక మహిమ సింహాసనం మీద కూర్చున్నటువంటి మహిమ స్వరూపుడు, సర్వలోక బ్రహ్మాండ సృష్టికర్త దిగి వచ్చి ఆ స్తుతుల మీద ఆసీనుడవుతాడు. ఈ గదిలో స్తుతిస్తే ఈ గదిలోకి వచ్చేస్తాడు. మన హృదయంలో మనం స్తుతిస్తే మన హృదయంలోకి వచ్చి మన హృదయ సింహాసనం మీద, మన హృదయంలోని స్తుతి సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడే మ్యాజిక్ జరుగుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. ఆయన ఎలాంటి వాడో బైబిల్ చెబుతుంది. ఆయన ఆదరించువాడు. మనం స్తుతించగానే దిగి వచ్చి కూర్చునేవాడు ఎవడంటే, ఆదరించువాడు, ఆదరణకర్త దిగొస్తాడు స్తుతుల మీదికి. దేవుని స్తోత్రం కలుగును గాక. సమస్త నిరీక్షణకు కర్త అయిన దేవుడు దిగొస్తాడు. గాయపరుచువాడును నేనే, గాయమును స్వస్థపరచువాడును నేనే అన్నాడు. హృదయ గాయాలను స్వస్థపరిచే దేవుడు దిగొస్తాడు. శ్రమలో ఉన్నప్పుడు స్తుతిస్తే ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. ఎలాగంటే, షద్రాకు మేషాకు అబేద్నెగోలను అగ్నిగుండములోనికి 7 వేడి చేసిన అగ్నిగుండములోనికి విసిరివేస్తే అగ్ని జ్వాలలు వాళ్ళని ఏమి చేయలేకపోయింది. ఒక్క వెంట్రుక కూడా నశించలేదు. అగ్ని బలమును వారు చల్లార్చిరి. అగ్నిని చల్లార్చలేదు, అగ్ని బలమును చల్లార్చారు. అగ్ని ఉంది, అది వాళ్ళని ఏం చేయలేకపోయింది. వాళ్ళ ప్రక్కకు యేసయ్య వచ్చి ఏదో వెన్నెల కాంతిలో వాకింగ్ చేసినట్టు చేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం! దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి స్తుతి చెల్లించినప్పుడు మనమున్న శ్రమలోనికి దేవుడు వస్తాడు, మనమున్న అగ్నిగుండములోనికి దేవుడు వస్తాడు, మనమున్న సింహముల గుహలోనికి దేవుడు వస్తాడు. పౌలు శీల దేవుని స్తుతించినప్పుడు చెరసాల పునాదులు అదరినేట. ఎందుకంటే దేవుడు దిగొచ్చాడు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, సంకెళ్ళు ఊడిపడ్డాయి. ఎందుకంటే దేవుడు దిగొచ్చాడు. స్తుతి చెల్లించినప్పుడు సంకెళ్లను ఊడిపడేటట్లు చేసే దేవుడు దిగొస్తాడు. స్తుతి చెల్లించడంలో అంత శక్తి ఉంది. యోబు కూడా అలాగే. యోబుకు వచ్చిన శ్రమలలో ఒక 1% కూడా మనకెవరికి రాలేదు. ఏదో కొద్ది గొప్ప శ్రమలు అనుభవించి ఉంటాం. మన శ్రమలే చూసుకుంటే అబ్బా నాకు ఇంత శ్రమ వచ్చిందని అనిపిస్తుంది. కానీ బైబిల్లో భక్తుల శ్రమలు చూసుకుంటే మన శ్రమలు ఎన్నదగినవి కాదు అని మనకు రూఢిగా అర్థమవుతుంది. యోబు భక్తుని యొక్క సొంత పిల్లలు మనకందరికీ తెలుసు. 7 కుమారులు, 3 కుమార్తె. 10కి 10 మంది ఒక్క దినం చచ్చిపోయి ఇంటి ముందు 10 శవాలై పడుకోబెట్టబడ్డారు. ఎంత భయంకరమైన హృదయ వేదన, కడుపు కోత. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అన్నాడు. ఆ నెక్స్ట్ సెంటెన్స్ చాలా ఇంట్రెస్టింగ్. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నా కర్మ ఇట్లా తగలబడిందని అనలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. 10 మంది కొడుకులు బిడ్డలు పోతే స్తుతి ఎందుకయ్యా? పిచ్చి పట్టిందా? స్తుతిస్తావేమిటి? ఏదన్నా మేలు చేస్తే స్తుతించాలి కానీ ఇంట్లో 10 శవాలు వెళ్ళినాయి ఒకటేసారి, స్తుతించడం ఏంటి? అంటే స్తుతులతో ఆ శ్రమల కొలిమిలోనికి యోబు ప్రవేశించాడు. గనుకనే శోధింపబడిన పిమ్మట
శుద్ధ సువర్ణముగా ఆ కన్నీటిలో నుంచి యోబు బయటకు వచ్చేశాడు. ఆయనకు మళ్ళా 10 మంది పిల్లలు, ఆస్తిపాస్తులన్నీ కూడా మళ్ళీ రెట్టింపు 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 రెట్టింపు, మళ్ళీ మహారాజు అయిపోయినాడు. శ్రమలలోనికి ప్రవేశించేటప్పుడు ఎంటర్ ఇంటూ ద టెంప్టేషన్, ద వ్యాలీ ఆఫ్ సారో, ద వ్యాలీ ఆఫ్ agony, enter into that valley with praises. ఈ స్తుతిలో చాలా శక్తి ఉంది. ముందున్నది శ్రమల లోయ, స్తుతిస్తూ అంటారుగా, స్తుతిస్తుంటే దేవుడు వచ్చి ఆ స్తుతి మీద ఆసీనుడు అవుతాడు. ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, మన గాయాలు కట్టే దేవుడు, శత్రువుతో మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు దిగొచ్చే మన స్తుతుల మీద ఆసీనుడవుతాడు. దేవుడు దిగొస్తే అసలు మన కథ మొత్తం మారిపోతుంది. ఈ మధ్య ప్రవీణ్ అని ఒక బ్రదరు, కాదు ఆయన పేరు, ఒక మంచి కొత్త పాట రాశాడు. ఆయన ఏదో వేరే పేరుంది, మంచి లేటెస్ట్ సాంగ్, బాగా వైరల్ అయింది. దాన్ని దాదాపు ఎన్ని లక్షల మంది చూశారు, 1 కోటి మంది దాటిపోయి. ఎవ్రీ వన్ ఈజ్ కంఫర్టెడ్ బై ద సాంగ్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిన చోటనే తిరిగి నిలబెట్టు. కాబట్టి ఈ దావీదు భక్తుడి అనుభవం 22వ కీర్తనలో దేవుణ్ణి ఎటువంటి సిచ్యువేషన్లో స్తుతిస్తున్నాడు అంటే, దేవుడు నన్ను వదిలేశాడు అన్న సిచ్యువేషన్లో దేవానికి స్తోత్రం అన్నాడు. అన్నందుకు ఏం జరిగిందంటే, ఆ కీర్తన యొక్క చివరి వచనాలు చూడండి. చివరి వచనాలు ఏమిటంటే 21వ వచనం, 22వ కీర్తన 21వ వచనం. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము, గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి ఉన్నావు. అకంప్లిష్డ్, ఒక జరిగిపోయినటువంటి అనుభవాన్ని చెప్తున్నాడు. రక్షించుము అనడం లేదు. దేవా నీవు నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్న. 22 మొదట్లోనేమో నన్ను రక్షింపక, నా ఆర్తధ్వని వినక నీ వేల దూరంగా ఉన్నావు అన్నాడు. కానీ మొదటి వచనం అది. 21లోకి వచ్చినాక నీవు నన్ను రక్షించి ఉన్నావు, నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. ద ఆన్సర్ అండ్ డెలివరెన్స్ విల్ కమ్ ఆఫ్టర్ యూ ప్రైజ్ గాడ్, ఆఫ్టర్ యూ వర్షిప్ ద లార్డ్. ఆ కిటుకు విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాలి. ముందు మేలు చేయి, తర్వాత నేను స్తుతిస్తా అనకూడదు. అది క్రైస్తవ జీవిత సూత్రం, సిద్ధాంతము, పద్ధతి కాదు. దేవుణ్ణి సర్వవేళల్లో స్తుతించాలి. దేవుడు నాతో లేడు, నన్ను వదిలేశాడు, నా ప్రార్థన వినడం లేదు అనుకున్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. అప్పుడు దేవుని ఆదరణ మనకు దొరుకుతుంది. 24లో ఆయన బాధపడువా అని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు విన్నాడు, వచ్చేసాడు, ఎక్కడికి పోలేదు. ఇట్ వాజ్ ఎ టెస్టింగ్ టైం. ఆ పరీక్షలో దావీదు నెగ్గాడు, దేవుడు మెచ్చుకున్నాడు, సంతోషించి దిగొచ్చాడు. 28వ వచనంలో ఒక అద్భుతమైన విషయం రాయబడింది. మన సిచ్యువేషన్స్ ఎలా మారినా
దేవుడు ఏం చేయడం లేదు, దేవునికి శక్తి లేదా అనుకునే బలహీన గడియలు మనకు వచ్చినా కూడా మన దేవుడు ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. రాజ్యము యెహోవాదే. ఈవెన్ వెన్ యూ థింక్ గాడ్ ఈజ్ నాట్ కేరింగ్ ఫర్ యువర్ ప్రేయర్, God is still on the throne and he will come to your rescue, to your comfort in the right time. మనం ఒకటే మాట చెప్తాను ఆఖరణ, దేవునితో పర్సనల్ వాక్ మనం నేర్చుకోవాలి, పర్సనల్ రిలేషన్షిప్ డెవలప్ చేయాలి. పర్సనల్లీ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడడం అంటే మనం ప్రార్థన చేయడం, దేవుడు మనతో మాట్లాడడం అంటే మనం బైబిల్ చదవడం. When you read the Bible, God speaks to you. When you pray, you speak to God. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఫ్రెండ్షిప్ డెవలప్ కాదు. ఇద్దరు మనుషులు ఉన్నారు అనుకోండి, ఒకడే ఎప్పుడు మాట్లాడుతుంటాడు, ఇంకోటి ఏం మాట్లాడకుండా ఉంటాడు అనుకోండి, అది ఫ్రెండ్షిప్ కాదు. అబ్రహాం దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు, హనోకు దేవునితో నడిచాడు, బికాస్ దే స్పోక్ టు ఈచ్ అదర్. మనం కూడా అలాగూ దేవునితో మాట్లాడుతూ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని నెలకొల్పుకొని శ్రమలో ఆదరణకర్తను మనం స్తుతుల ద్వారా స్వీకరించుకొని శేష జీవితము దేవుని కొరకు ప్రభావవంతంగా మనం జీవించాలని నా ఆశ, నా ప్రార్థన. ఇంతటితో నేను ఈ చిన్న సందేశం ముగించుకుంటున్నాను. దేవుడి మాటలు మరి వినికిడ్లు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. Now